ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కురుక్కుతెరలో ఉన్నటువంటి మురుగన్ ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా చాలా ఆలయాలు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నాయి. మరియు చాలా ఆలయాలు భక్తులు కట్టినవిగా అత్యంత ప్రాచుర్యం పొందాయి. కానీ ఆధ్యాత్మికంగాను, ఆశ్చర్యం అందించే నిర్మాణం పరంగాను ఈ కురుక్కుతెర మురుగన్ ఆలయం ఒక అద్భుతం. సాధారణంగా నది మధ్యలో ఉన్న ఆలయాలు అది ఏడాదికోసారి వరదలో మునిగిపోయే గుడులు. చాలా చిన్నవై నిత్య పూజలకు దూరంగా ఉంటాయి. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం చాలా పెద్దది మరియు అపూర్వ వాస్తు నిర్మాణంతో అలరారుతూ ఉంటుంది. వరదలు వచ్చినప్పుడల్లా కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని సమీపంలో ఉన్న గుడిలో విడిది చేసి నీళ్లు తగ్గగానే రావడం ఇక్కడి ఆచారం. తామ్రపర్ణి దక్షిణాదిన ఉన్నటువంటి చిట్ట చివరి జీవనది. ఆ నది చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణశిలలు దేవతా విగ్రహాల తయారీకి అనువైనటువంటి ప్రసిద్ధి. అలాంటి ఓ కృష్ణశిల కోసం అన్వేషణలో పడ్డాడు ఆ శిల్పి. దాదాపు 1000 ఏళ్ల కిందటి సంగతి అది. తామ్రపర్ణి నదికి ఉత్తరాదిన ఉన్న తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించే మూల విరాటును రూపొందించేందుకు అవసరమైన నల్లరాయి కోసం వెతుకుతున్నాడు అతను. తామ్రపర్ణి నది పుట్టే పోయిగై కొండల నుంచి వెతుక్కుంటూ పడవ పైన బయలుదేరుతాడు. ఎన్నో రోజులు గడిచాక నడి మధ్యన ఒక లంక, దానిపైన గుండ్ర ఏనుగులా ఉన్నటువంటి ఒక బండరాయి కనిపించాయి. అక్కడికి చేరుకోవడం ఆలస్యం. చకచక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెక్కుతాడు. దాన్ని తిరుచెందూరు ఆలయానికి సమర్పిస్తాడు. అలా రాజు తనకు అప్పగించిన పనిని నెరవేర్చాడు ఆ శిల్పి. స్వామి కార్యం అయింది, కానీ స్వకార్యం ఒకటి ఉండిపోయింది. అతను మూల విరాట్ సృష్టించిన బండరాయిలో మరో సగం అలానే మిగిలిపోయి ఉంది. తిరుచెందూరు దాకా వెళ్ళలేని ప్రజల కోసం ఆ రాయిలోనే మరో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెక్కడం మొదలుపెట్టాడు. అనుకున్న సమయంలోనే పూర్తి చేశాడు. కానీ ఏమైందో దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. 100 ఏళ్ల పాట విగ్రహం అలా ఉండిపోయింది. 16వ శతాబ్దం వచ్చింది. ఆ ప్రాంతం మదురైని ఏలినటువంటి తెలుగురాజు తిరుమల నాయకుడి వశమైంది. అప్పుడు ఒక మహిళ నదిలో స్నానం చేస్తూ ఆ విగ్రహాన్ని చూసింది. ఆమె స్థానిక సైనికాధికారికి చెప్పగా ఆయన రాజుకు తెలియజేయడంతో రాజు అతనితో మూల విరాట్ చుట్టూ 3 ప్రాకారాలతో అద్భుత వాస్తు నిర్మాణంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ అద్భుతం ఇక్కడ ఏటా 1,00,000 ఘనపటి అడుగుల నీరు ముంచెత్తుతున్నా ఆలయం చెక్కు చెదరని నైపుణ్యంలో ఉంటుంది. తమిళనాడు తిరునెల్లి నగరానికి సమీపంలో తామ్రపర్ణి నది మధ్యలో ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. అది కురుక్కుతెర మురుగన్ ఆలయం. తామ్రపర్ణి నదిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించే ప్రధాన ఘాట్గాను ఇది చాలా ప్రసిద్ధిగాంచింది. రాజగోపురం, మహామండపం, అర్ధ మండపాలతో 2.5 ఎకరాల్లో విస్తరించిన పెద్ద ఆలయం ఇది. గర్భగుడిలో ఒక గుహలో ఉన్న నల్లటి శిల్పంలా సుబ్రహ్మణ్యేశ్వరుడు చల్లటి చిరునవ్వులతో దర్శనమిస్తాడు. పెళ్లి కాని వారు కుజదోష నివారణకు ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. పిల్లలకు గ్రహదోషాలు ఉన్నాయని భావించే వాళ్ళు చిన్నారులను స్వామికి అంకితం ఇస్తారు. అలా ఇచ్చినట్టే ఇచ్చి స్వామికి వేరుశెనగ లడ్డూని తాయిలం ఇచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకోవడం ఇక్కడ ఒక ముచ్చటైన ఆచారం. ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో వరదలు వస్తూ ఉంటాయి. నీటి మట్టం కాస్త పెరగగానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని, ఆయన నగల్ని ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మేలక్కరి మురుగన్ అనే మరో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి తరలిస్తారు. అలా తరలి వెళ్ళిన స్వామి వరదలు తగ్గి ఆలయాన్ని ప్రక్షాళించాక మళ్ళీ ఇక్కడ ఆలయానికి వస్తూ ఉంటాడు. ఈ ఆలయం గర్భగుడిని 8 కోణాలున్నటువంటి అష్టభుజ ఆకారంలో రూపొందించారు. ఇది నది నటి మట్టానికి సమానంగా ఉంటుంది. వరద పెరగగానే మొట్టమొదటి నీళ్లు ఇందులోకి చేరుతాయి. నీటి ఉధృతిని 8 కోణాల్లో విస్తరించి దాని బలాన్ని తగ్గిస్తుంది. అదే వ్యూహంతో గర్భగుడి తర్వాత ప్రాకారాన్ని పంచభుజగా నిర్మించారు. ఇక్కడ చివరి ఆ ప్రాకారాన్ని 6 కోణాల షడ్భుజగా పెట్టారు. ముఖ్యంగా దీని పశ్చిమ వైపు భుజం ఒక పడవ ముందు భాగంలో ఉంటుంది. ఇది వరదల ఉధృతిని సగానికి సగం తగ్గిస్తుంది. సాధారణంగా వరదలప్పుడు ఒక నిర్మాణం కూలడానికి నీళ్ళెంత కారణమో గాలి కూడా అంతకన్నా పెద్ద కారణం అవుతుంది. నీటి రాకతో బయటకు పోలేని గాలి లోపల నిర్మాణాలన్నీ బీటల వారలా చేస్తుంది. వరదలప్పుడు గాలి బయటికి వెళ్ళేలా ఈ ఆలయం పైకప్పులు 24 పెద్ద రంధ్రాల్ని చేశారు. ఇవన్నీ కలిసి 500 ఏళ్లుగా వేలాది వరదలు కూడా ఈ ఆలయం ఎదురు నిలిచేలా చేస్తున్నాయంటారు నిపుణులు. మరి తెలుసుకున్నారు కదా కురుక్కుతెర మురుగన్ ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ